ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దావీదు స్తోత్ర గీతంలో భాగం. దావీదు దేవుని నిబంధన మందసాన్ని యెరూషలేముకు తెచ్చినప్పుడు ఇజ్రాయేలీయులందరినీ కూడగట్టి దేవునికి స్తుతి గీతం పాడించాడు. ఆ గీతం అంతా దేవుని మహిమ, సృష్టి మీద ఆయన ఆధిపత్యం మరియు ఆయనను గౌరవించమనే పిలుపు గురించే ఉంది. దావీదు చెప్పిన ఈ మాటలు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఆరాధకుడి హృదయంతో వెలువడ్డాయి. అతడు దేవుని సన్నిధి అంటే ఎంత పవిత్రమో, ఎంత గొప్పదో తెలుసుకున్నాడు. ఈ వచనంలో భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి అని ఉంది. అంటే భూమిపై నివసించే అందరూ, రాజులు, పేదలు, జాతులు, భాషలు, ఎవరు మినహాయింపు కాదు. దేవుని మహిమ ముందు అందరూ తలవంచాలి. అలాగే ఆయన సన్నిధిని వణుకుడి అంటే భయంతో కాదు, భక్తితో, గౌరవంతో దేవుని ఎదుట నిలవబడమని దీని అర్థం. దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించినవాడు ఆయన ఎదుట గర్వంగా నిలబడలేడు. మోషే దేవునిని చూసినప్పుడు అతని ముఖం వెలుగుతో ప్రకాశించింది. యెషయా ప్రవక్త దేవుని దర్శనం పొందినప్పుడు అయ్యో నేను మృతి చెంది తిని అన్నాడు. ఇది దేవుని సన్నిధిలో ఉండే నిజమైన వణుకు. ఇది భక్తి నుండి వచ్చే వణుకు. అలాగే భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును అని ఉంది. అంటే దేవుని ఉనికి భూమిని స్థిరంగా ఉంచుతుంది. భూమి తిరుగుతుంది, ప్రకృతి మారుతుంది, కానీ దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. యోబు గ్రంథంలో ఆయన భూమిని శూన్యంపై వేలాడదీసెను అని ఉంది. ఇది చూపిస్తుంది దేవుని శక్తి వల్లే భూమి నిలబడి ఉంది అని. అంటే దేవుడు ఆజ్ఞాపించినంత వరకు సృష్టి స్థిరంగా ఉంటుంది. దేవుడు విశ్వాన్ని క్రమంగా ఉంచాడు. ప్రతి గ్రహం, నక్షత్రం, సముద్రం, పర్వతం అన్నీ ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాయి. ప్రియులారా, ఈ వచనం భౌతిక స్థిరత్వం గురించే కాక మన ఆత్మీయ జీవిత స్థిరత్వం గురించి కూడా చెప్తుంది. మన హృదయం దేవుని సన్నిధిలో ఉండినప్పుడు మన మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. మనం దేవుణ్ణి గౌరవించినప్పుడు మన ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలు స్థిరపడతాయి. కానీ మనం ఆయన సన్నిధి నుండి దూరం అయితే మన జీవితంలో గందరగోళం మొదలవుతుంది. ఉదాహరణకు, పేతురు నీటి మీద నడిచాడు, కానీ గాలి అలలను చూసినప్పుడు భయపడి మునిగిపోయాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు స్థిరత్వం, ఆయన నుండి దృష్టి తిప్పినప్పుడు అస్థిరత్వం. ప్రియులారా, సూర్యుడు ప్రతి ఉదయం ఉదయిస్తాడు, చంద్రుడు తన కాలంలో ప్రకాశిస్తాడు. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుని నియమాలు వాటిని స్థిరంగా ఉంచుతున్నాయి. అదేవిధంగా దేవుడు మన జీవితానికి కూడా ఒక క్రమం ఉంచాడు. మనం ఆయనను గౌరవించినంత వరకు ఆ క్రమం నిలుస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చెయ్యునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇజ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా నున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దావీదు చెప్పిన ఈ మాట ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఆరాధకుడి హృదయంతో వెలువడిందని, అతడు నీ సన్నిధి అంటే ఎంత పవిత్రమో, ఎంత గొప్పదో తెలుసుకున్నాడని, భూమిపై నివసించే అందరూ, రాజులు, పేదలు, ప్రతి ఒక్కరూ నీ మహిమ ముందు తలవంచాలని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ సన్నిధిని వణుకుచు, అనగా భయంతో కాకుండా భక్తితో, గౌరవంతో నీ ఎదుట నిలబడి హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు నీ బలము చేత భూమిని సృష్టించి, నీ జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించి,
నీ ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచావు గనుక నీవు న్యాయమును బట్టి లోకమునకు, నీ విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు తీర్చుదువు గనుక మేము ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుచు నీకు లోబడి జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, మాలో ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.